పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసమని డాక్టర్ దగ్గరికెళ్తే, ఆ పేషెంట్స్‌ని ముక్కలు ముక్కలు చేసి మొసళ్ళకేసిందని విన్నాను. ఆ కేస్‌లో ఏమైంది మేడం అసలు? అవును. ఒక ఆయుర్వేదిక్ డాక్టరు తనకు దొరికిన పేషెంట్స్ అందరిని తీసుకెళ్ళి చంపేసి, ఆ చంపేసిన బాడీ ఎవిడెన్స్ దొరకొద్దని చెప్పేసి ముసలోళ్ళకి పడేస్తూ ఉన్నాడంట. క్రొకడైల్స్‌కి. దగ్గరలో ఉన్న చెరువులో ఉన్న క్రొకడైల్స్‌కి పడేస్తున్నాడంట. యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఇతను ఆల్రెడీ ఒక డాక్టర్. హ్మ్. ఆల్మోస్ట్ 1994 ఆ టైంలోనే కిడ్నీస్ ర్యాకెట్ ఉంటది కదా! కిడ్నీస్ ట్రాన్స్‌ప్లాంట్ అదంతాకి అంటే పేషెంట్స్ పిలుచుకొని వాళ్ళని చంపేసి కిడ్నీలు అమ్ముకోవడం. ఆల్రెడీ ఆ ర్యాకెట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇది కాకుండా ఏందంటే, ఈ టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏదో ఫేక్ స్టోరీ చెప్పి పిలుచుకొని ఇతని టీమ్ డాక్టర్ వాళ్ళ టీమ్‌ని పిలుచుకొని వాళ్ళకేదో మాటలు పెట్టేసి వాళ్ళని చంపేసి ఆ ట్రక్స్ ఏవైతే టాక్సీస్ ఉన్నాయో అమ్ముకొని వాళ్ళకి ఇంక ఎవిడెన్స్ దొరకదని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో ఉన్న క్రొకడైల్స్కి వేసేస్తున్నానంట. హ్మ్. సో ఇది డాక్టర్స్ సీరియల్ కిల్లింగ్ ఇది. ఇతను ఒక సీరియల్ కిల్లర్. చాలా అసలు గూమ్స్ అంటే భయానకమైన సీన్స్. అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు వెతికినప్పుడు కూడా మొత్తం ఇట్లా పీసెస్ మిగిలిపోయిన పీసెస్ దొరికింది. దానితోని వాళ్ళు కనిపెట్టడం జరిగింది. తీరా తీస్తుందంటే ఒక ఇందులో డాక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే డాక్టర్ క్లియర్గా తెలుసు ఏదో మూవీ స్టోరీలా ఉంది. ఏదో మూవీ కూడా ఉంది సేమ్ ఇట్లానే. మూవీ నుంచి ఈ స్టోరీ రియల్గా ఉందా లేకపోతే రియల్ స్టోరీ నుంచి మూవీ తీసిండ్రో అర్థం కాదు. ఎగ్ నుంచి హెన్ వచ్చిందా, హెన్ నుంచి ఎగ్ వచ్చిందా అన్నట్టు ఉంది ఇక్కడ స్టోరీ. సో ఓకే 2004లో పట్టుకున్నారు. ఉన్నాడు తిహార్ జైల్లో ఉన్నాడు చాలా ఇయర్స్ నుండి. ఈ సీరియల్ కిల్లింగ్స్ అంతా కూడా గుర్గావ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ మొత్తం ప్లేసెస్లో ఉన్న అందరినీ ఆల్మోస్ట్ 50 మర్డర్స్ చేశాడంట. లిటరల్లీ 50 మర్డర్స్ దాకా. ఏంటి 50 మంది చంపి క్రొకడైల్స్ కేసిండు? 50 మందిని చంపి క్రొకడైల్స్ కేసిండంట. సో 2004లో దొరికి తిహార్ జైల్లో పెట్టిన తర్వాత ఒకసారి ఏమైందంటే 23లో రీసెంట్గా 2023లో ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. పడితే పారోల్ మీద బయటకు వచ్చిండు ఒక 20 days కోసం. ఫరారైపోయిండు. సో 23 నుంచి వెతకంగా మొన్న ఒక దగ్గర రాజస్థాన్లో దౌసా అనే ఒక ప్లేస్లో ఒక ప్రీస్ట్ లాగా అవతారం ఎత్తి అంటే పూజారి లాగా అవతారం ఎత్తేసి మొత్తం ఐడెంటిటీ అంతా మార్చుకొని మంచిగా హ్యాపీగా బతుకుతున్నాడు. అక్కడ దొరికిండు. సో అతన్ని మొన్ననే మండే రోజు దొరకబట్టి తీసుకొచ్చి మళ్ళీ జైల్లో వేయడం జరిగింది. అప్పుడు ఈ స్టోరీ అనేది బయటకు వచ్చింది. సో దానివల్ల హైలైట్ అయింది. సో ఈ క్రొకడైల్స్ వేయడం ఏంటో అదేంటో అసలు చాలా గూజ్ బంప్స్ వచ్చే స్టోరీ ఇది. సో ఇతనికి ఏ శిక్ష పడుతుంది అంటే, ఇప్పుడు ఇంతమంది చంపిండు కాబట్టి అన్నిటి కూడా ఐపీసీ 302 మర్డర్ కేసే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు 50 మందిని చంపినా ఒకరిని చంపిన 302 అంటే అవును 302నే. ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంటే. ఆయనకి ఉరిశిక్ష వేయాలి యాక్చువల్గా, కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. సో ఈ పారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీకన్సిలియేషన్కి వెళ్తుంది ఆయనది. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి.